మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు జూన్ నెల 2025 నుండి 30వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార పక్ష ఫలితాలు, అంటే ఈ 15 రోజుల దాన్ని పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించారు. మీనరాశి వారికి 16వ తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని అస్సలు మంచిది కాదు. ఇది ఏళ్ళనాటి శనిలో భాగము. జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా దెబ్బలు తగలటము, ఆరోగ్యం బాగలేకపోవటము, తనుభావం అంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రోగాలు, రొస్సులు ఇవన్నీ వచ్చేట అవకాశం ఉంటుంది. దాంతో పాటుగానే ప్రవర్తన కూడా ఎక్కువగా చెడు వైపు లాగేటటువంటి ఆకర్షింపబడేటువంటి పరిస్థితులన్నీ కూడా శని భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. దానికి మళ్ళీ బానిసయ్యారో లేనిపోయిన కొత్త కొత్త సమస్యలు జీవితాంతం ఎదుర్కోవాలి. ఆయన ఉండేది అక్కడ 2.5 సంవత్సరాలే, కానీ అలా 3 times వస్తాడు జీవితంలో. కానీ దానికి మనం ఏమాత్రం మీరు లొంగినా చాలా ఇబ్బంది పడాల్సింది, జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే 2, 3 స్థానాలలో, ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నదండి. శుక్రగ్రహ సంచారం ద్వితీయాల్లో ఉన్నప్పుడు కుటుంబంలో ధనానికి లోటు ఉండదు, కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది, మాటలో కూడా చాలా చక్కదనం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయంలో ఉన్నప్పుడు, తృతీయంలోకి వచ్చిన తర్వాత మనకి అందరి యొక్క సహాయ సహకారాలు అందటం ద్వారా మన ఉన్నతికి ఒక సోపానం వేసుకున్నట్టే అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రగ్రహం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరికి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి అనుకూలమైన పరిస్థితి, సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ, ఈ సోషల్ మీడియాలోనూ ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈ 15 రోజులు కూడా. ఇకపోతే చతుర్థ, పంచమ 2 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం 23వ తారీఖు వరకు జరుగుతున్నదండి. ఈ చతుర్థంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా మనం విద్య విషయంలోనూ, తల్లి వారి యొక్క ప్రేమాభిమానాలు పొందడానికి ఇట్లాంటివన్నీ విషయంలోనూ కూడా బుధుడు చతుర్థ స్థానంలో సంచరించే కాలంలో జరుగుతాయి. ఇక 24 నుంచి పంచమ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం సంతానం మీద కొంచెం దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి. వారికి ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, చదువు మీద శ్రద్ధ తక్కువ, ఏది చెయ్యాలో దాని మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది, ఏది చెయ్యకూడదో దాని మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిణామాలు, గాయాలు చేసుకోవటం, దానిలో ఖర్చులు పెరగటం, ఇట్లాంటివన్నీ దుష్ప్రభావాలు 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే గురుని యొక్క సంచారం చతుర్థ స్థానంలో జరుగుతోందండి. ఇక్కడ చతుర్థ స్థానంలో గురువు గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది, విద్య విషయంలో కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది, భూమి, గృహము, వాహనం, సౌఖ్యం, స్వభావం ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ గురువు ఏర్పరుస్తూ ఉన్నారు. అలాగే 4వ స్థానంలో రవి సంచారం కూడా గురువులాగానే ఆయన కూడా తండ్రి మన సుఖాలన్నింటినీ, అంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, తల్లి విద్య విషయంలోనూ, అలాగే మా అమ్మగారికి మన మీద ఉండేటువంటి ప్రేమాభిమాన విషయాల్లోనూ కొంచెం తగ్గేటటువంటి అవకాశం కూడా రవి యొక్క. అంతేకాకుండా కొంచెం అనారోగ్యాలు కూడా, తల్లిగారి విషయం, ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి 4వ స్థానంలో రవి సంచారం వలన ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. ఇకపోతే 6వ స్థానంలో కుజ కేతువులు ఇద్దరు కలిసి ఉన్నారు. వీరిద్దరు మనం చెప్పుకుంటున్నాం కదండి, కేతు కుజవతని ఇద్దరిది ఇంచుమించుగా ఒకే రకమైన స్వభావము. వీరిద్దరూ కూడా 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాన్ని, ఒకరిని మించి ఒకరికి ఒక పోటీగా మన సుఖాలన్నింటినీ అందజేయబోతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది, డబ్బులు రుణం కోసం మీరు ప్రయత్నిస్తుంటే రుణం దొరుకుతుంది. మీరు ఎవరికైనా బాకీ పడి ఉన్నట్టయితే దాన్ని చాలా సునాయాసంగా, 1కి 2 గ్రహాలు ఉన్నాయి కదండి అక్కడ, అందుచేత
అంత ఈజీగా దాన్ని 5-6 ఏళ్ల నుంచి తీర్చాలనుకుంటూ వడ్డీ కట్టుకుంటూ వస్తున్నారు కానీ తీర్చలేకపోతున్నారు. దాన్ని ఇంత సులువుగా తీరిపోతున్నా మరి ఇన్నాళ్ళ నుంచి ఎందుకు తీర్చలేకపోయినా మీకే డౌట్ వచ్చే విధంగా అంత చక్కగా వాళ్ళ అప్పు తీర్చేయగలుగుతారు. మొత్తం మీద ధనానికి మీకు ధనం కావలసి వచ్చినా, మీరు ధనం ఇవ్వాల్సి వచ్చినా దానికి మొత్తంగా క్లియర్ పూర్తి చేసేసి హాయిగా చేతులు కడుక్కునేటువంటి పరిస్థితిని కుజికేతువులు ఇద్దరు కూడా ఇక్కడ మనకి ఈ మీనరాశి వారికి ఈ సహకారాన్ని అందిస్తున్నారు. మొత్తంగా టోటల్గా చెప్పుకోవాలి అంటే ఈ 16 తారీఖు 6వ నెల 2025 నుండి 30వ తారీఖు 6వ నెల 25 వరకు మధ్యకాలంలో న్యూ బోర్న్ అంటే కొత్తగా ఎవరైనా ఆడ శిశువు కావచ్చు, మగపిల్లవాడు కావచ్చు, ఎవరు జన్మించినప్పటికీ కూడా వారు కాలసర్పదోషం ఉన్నట్టే. అయితే అది ఏ రకమైన సర్పం అనేటటువంటిది వారు పుట్టినటువంటి టైంను బట్టి, లగ్నాన్ని బట్టి కట్టవలసి ఉంటుంది. కాలసర్పదోషం అనేటటువంటిది అందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క రకమైనటువంటి కొన్నిటి వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్నిటి వల్ల చెడ్డ ఫలితాలు ఉన్నాయి. అది ఏంటనేటటువంటిది కొత్తగా ఈ 15 రోజుల్లో పుట్టినటువంటి వారు ఎవరన్నా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించినా చెప్తాము, ఎవరన్నా సంప్రదించుకోవచ్చు. చెప్తే దానికి పరిష్కారం కూడా మనం ఏంటనేది మేము తెలియజేయగలము. శోభం భూయాత్.